అలాగున పరిగెత్తారు. ఎలా పరిగెత్తారు తెలుసా భక్తులు? రాళ్లతో కొట్టబడినరు అని వాస్తవములను తెలుసుకో, రంపములతో కోయబడినని బ్రతకడం నీవు నేర్చుకో. మనం బ్రతికి ఎలా నేర్చుకోవాలంటే, సాక్షి సమూహం అంట మేఘముల వలె ఆవరించిందట మనల్ని. మేఘముల వలె ఆవరించింది. ఇంతమంది మన చుట్టూ ఉన్నారు. దావీదు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు కదా. విశ్వాసుల జాబితా చూడండి. సాంసోన్ ఉన్నాడు. వీళ్ళందరూ మనుషులే. మనలాంటి రక్తము, మనలాంటి శరీరం, మనలాంటి ఆలోచన, మనలాంటి తత్వం కలిగిన మనుషులే. కానీ వీళ్ళు విశ్వాస వీరులుగా పేరు పొందారు. మనం ఆలోచన చేసుకుందాం ఒకసారి. కానీ ఆయన ఇస్తానన్నది మామూలుది కాదు. ఈ లోకం నీకు ఇయ్యలేదు, నీ ఆలోచన నీకు ఇయ్యలేదు, నువ్వు సాధించలేవు. నీ లోకంలో ఎంత ధనాన్ని ఇచ్చినా వెచ్చించలేనిది ఇస్తాడు. అక్షయత, మరణమే లేని స్థితి. నువ్వు ఎంత పోరాడినా క్షేత దొరుకుతుంది. ఈ భూమి మీద ఎంత పోరాడినా క్షేత. చివరికి సౌలు లాగున అయిపోతాం మన బ్రతుకు. నేను నలుగురు గురించి వరుసగా చెప్తుంటాను. ఈ నలుగురు మనుషులు అంటే రకాల మనుషులు, ఈ తత్వం కలిగిన 4 తత్వాలు కలిగిన మనుషుల దగ్గర ఏ మనిషి దగ్గర ఇంకా నేనున్నాను అనేది మీకు అర్థం కావాలి. మీకు చెప్తుంటే అర్థమైంది. నేను ఇక్కడ ఉన్నామని చెప్పను మిమ్మల్ని. మీరు ఈ మనిషి కాడు ఉన్నారు, ఈ జీవితంలో ఉన్నారు అని చెప్పను. మీకల్లా మీకే వచ్చేస్తుంది అది. నేను ఏ మనిషి దగ్గర ఉన్నాను ఇంకా అనేది, ఏ మనుషుల తత్వం దగ్గర ఉన్నాను అనేది. ఇంతకాలం ఏ మనుషులు అంటే, ఒకటి నాస్తికులు, బైబిల్లో ఉన్నారు నాస్తికులు. బయట వాళ్ళ గురించి కాదు, బైబిల్లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఒకటి నాస్తికులు. 2 అన్యులు. నాస్తికులు అంటే దేవుడే లేడు అనుకునేవాళ్ళు. దేవుడు లేనే లేడు ఈ భూమి మీద అనుకునేవాడు నాస్తికుడు. రెండవది అన్యుడు. దేవుడు ఉన్నాడు కానీ దేవుడు ఎవరు తెలియదు అనమాట. అన్యుడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఎవరూ తెలియదు. ఎవరినో ఒక దేవుడు అనుకొని పూజించేవాడిని అన్యుడు అంటది బైబిల్. అన్యుడు అనగానే పెద్ద భూత అనుకుంటారు ఈ లోకంలో. ఆ భూత మాట కాదండి. దేవుణ్ణి ఎరగని వాళ్ళని బైబిల్ ఏమన్నదంటే అన్యులు అన్నది. ఇది రెండో రకం మనుషులు. మూడో రకం మనుషులు క్రైస్తవ్యంలోనే 2 రకాలుగా ఉంటారు. ఒకలేమో భక్తిహీనులు, ఇంకొకరు భక్తిపరులు. 4 రకాల మనుషులు బయట లేరు, బైబిల్లోనే ఉన్నారు. ఈ 4 రకాల మనుషుల్లో మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం అనేది ఆలోచన. అంటే నాస్తికుల్లో నుంచి దాటి వచ్చాం అన్యులకు, అన్యుల్లో నుంచి భక్తిహీనతలో నుంచి భక్తిపరులు. ఈ 4 ప్లేసుల్లో మనం ఎక్కడెక్కడున్నాం అనేది ఈజీగా అర్థమైపోతుంది మనం బైబిల్ని ఇప్పుడు ధ్యానిస్తున్నప్పుడు కదా. మొదటిది ఏం చూద్దాం, నాస్తికుడు గురించి ఆలోచిద్దాం. నాస్తికుడు ఎలాగుంటారు అంటే మనం చెప్పలేం కానీ బయటికి లోకంలో బైబిల్ చెప్పింది. వాడు ఎలా ఉంటాడు అనే ఉద్దేశాలు, వాళ్ళలో ఉండిన ఉద్దేశాలు కూడా బైబిలే తెలియజేసింది. చూద్దాం మనం. అలాగనే ఇలా గురించి చెప్తున్నప్పుడు ఇలా పరుగు ఎక్కడికి కూడా అక్కడనే రాయబడి ఉంటుందండి. మీరు గమనించాలి. అంటే మీ మనసు ఎక్కడుంటే గమనిస్తారు చెప్పాలి. మీ మనసు ఎక్కడుంటే గమనిస్తారు? వాక్యం మీద ఉంటే మీ మనసు. ఇలా పరుగు ఎక్కడికి పోతుంది అనేది మనకు అర్థమైంది. మన టైటిల్ ఏంటి? నీ పరుగు పందెము దేని కొరకు? దేని కొరకు అంటే పరలోకం కొరక, పాతాళం కొరక. ఈ నలుగుట్లో ఎవరు పాతాళం చేరారు, ఎవరు పరలోకం చేరారు అని కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది కూడా నాకు గ్రహించాలి మీరు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు ఎలాంటి వారటండి? మొట్టమొదట వాళ్ళకు దేవుడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు మొదట చెడిపోయారు వాళ్ళు. రెండవది వాళ్ళు అసహ్య కార్యములు చేస్తారు. మూడోది మేలు అనేది వాళ్ళు చేయరు. మేలు చేయరు. 3 ఇక్కడ 3 చూడండి. ఒకటేమో చెడిపోయిన వాళ్ళు ఎవరైతే దేవుడు లేడు అనుకుంటారో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే వాడు చెడిపోయిన వాళ్ళుగా కనబడతారు. అసహ్య కార్యాలు చేస్తారు. ఏ కార్యాలు? అసహ్య కార్యాలు చేస్తారు. మూడవది మేలు చేయరు. అసహ్య కార్యాలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా. ఈ లోక మర్యాదను అనుసరించడం అసహ్యమైన కార్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక దాన్ని విప్పి చెప్తే చాలా టైం పడుతుంది. ఈ లోక కార్యం ఏదైనా కానీ దుర్నీతి ఏదయ్యా అంటే దేవుని నీతికి ఎదురుగా ఏది చేసినా అది దుర్నీతి కదా. అది అసహ్య కార్యంతో ఎంచుతాడు. మూడవది మేలు చేయడు. వాడు మేలు చేయడు. మేలు అంటే ఏంటి? ఇంతకు మేలు అంటే ఏంటి? మేలు చేయడం అంటే ఇంక ఏదో ఒకటి చెప్పలేం కానీ యేసుక్రీస్తుని ప్రకటించడంలో ఉండిన మేలు ఇంక దేంట్లో లేదనేది గుర్తుపెట్టుకోవాలి బాగా.
ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేలు అనేది ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. మేలు అనేది ఎక్కడుందంటే క్రీస్తును ప్రకటించట్లో ఉంది. మేలు అనేది ఎక్కడుందంటే క్రీస్తును వెంబడించడంలో ఉంది. ఇది కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అసలు దేవుడే లేడని అనుకుంటున్నాడు హృదయంలో. ఏమనుకుంటున్నాడు? దేవుడే లేడని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ 3 కార్యాలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో 2వ వచనంలో చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు. కలవరం కాదండి, అది మంచి చదవండి, ఓపికతో చదవండి, మనకు తొందర ఏం లేదు. కలరేమో అని వెతుకువారు అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులని పరిశీలన చేస్తున్నాడు. దేవుని పరిశీలన ఎలా ఉంది? నన్ను ఎవడైనా వెతుకుతాడేమో అని ఆయన పరిశీలన ఆయన కంటిన్యూషన్గా చేస్తున్నాడు. కానీ ఈ ఎవరైతే దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మొట్టమొదట ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలు చేయలేరు, అసహ్యమైన కార్యాలు చేస్తారు, చెడిపోయిన వాళ్ళు. ఈ 3 గుర్తుపెట్టుకుంటే వీళ్ళ గురించి కాదు, కానీ ఆయన ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఇంకా ఎవరైనా కనబడతారేమోనని వెతుకుతున్నాయి ఆయన కళ్ళు. ఈ భూమి మీద కనబడుతున్నాయండి. మరి ఆయన కళ్ళు మనకు కనబడుతున్నాయా? కనబడవు. ఎలా కనబడతాయి? ఆత్మనేత్రాలు, మనస్సుకు నేత్రాలు, జ్ఞాన నేత్రాలు, హృదయ నేత్రాలు, ఇవన్నీ తెరవాలి ఆయన కళ్ళు కనబడాలంటే. ఆయన వెతకాలంటే కూడా ఇవన్నీ కనబడాలి. కాబట్టి చాలామంది ఆయన కళ్ళని వెతకలేరు. ఆయన కనుదృష్టి ఏం చూస్తుంది? మనం చెడు చేస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి మనకై చూస్తుంది. మనం మంచి చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు. ఇవన్నీ వెతికే వాళ్ళు, హృదయంలో వెతికే వాళ్ళు ఎవరా అని ఆయన పరిశీలన చేస్తున్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే భూమి మీద ఆయన స్వరూపం అంటే వాళ్ళు కూడా మళ్ళీ లోరో గారు ఆయన స్వరూపం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క పోలిక, అలాంటి వాళ్ళే మేలు చేస్తలేరు, అసహ్యంగా ఉన్నారు, ఆల్రౌండ్ ఏం చేయబడ్డారు? చెడిపోయి ఉన్నారు. దేవుని పని ఇది. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి 3వ వచనంలో, వారు ఆయన చూస్తున్నప్పుడు వారందరూ దారి తొలగి, బొత్తిగా అంటే ఇంకేం లేదన్నమాట. ఇంకా బొత్తిగా అంటే మొత్తం సంపూర్ణంగా దారి తొలగిపోయారు. ఇంకేమన్నా ఆశ దేవునికి ఏమైనా ఉందా అంటే ఇంకా ఆశ ఏమీ లేదు. సంపూర్ణంగా తొలగిపోయారు, బొత్తిగా తొలగిపోయారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఒక్కడు తప్పకుండా అంటే మరలా అందరి గురించి అనుకోకండి. అక్కడ ఎవడైతే దేవుణ్ణి హృదయంలో ఒప్పుకోడో, లేకపోతే దేవుణ్ణి నమ్మడో, దేవుడు ఉన్నాడు అని అనుకోడో వాళ్ళ గురించే చెప్తున్నాడు. వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళలో ఒక్కడు కూడా మంచోడు లేడు, అందరూ ఏమయ్యారు? చెడి ఉన్నారు. మేలు చేయువాడు ఎవరునూ లేడు, ఒక్కడైనను లేడు. ఎట్లున్నారంటే వాళ్ళకు ఒక ఉపమానం చెప్తున్నాడు దేవుడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? ప్రశ్నిస్తున్నాడండి మరలా దేవుడు. ఇలాంటి వాళ్ళకు తెలివి లేదా? ప్రార్థన చేయకుండా ఆహారం మింగొచ్చా? ఎందుకు మింగకూడదంటే ఆయన ఈ భూమి మీదకి వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడు, ఆయా కాలాలలో పండాలి, ఆయా కాలాలలో నా పిల్లలు తినాలని సమస్తమైన వృక్షఫలాలను సమస్తాన్ని ఆయన దయచేస్తున్నాడు. కానీ అది ప్రార్థన చేయకుండా, అయ్యా నీవు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చేయకుండా ఎవడైతే తింటాడో అలాగున ఉన్నారట వీళ్ళు. ఎంత దౌర్భాగ్య స్థితి కలిగింది చూడండి దేవునికి. ఆలోచించండి, దేవుని స్థానంలో ఉండి ఒకసారి నరులందరూ ఆయన మహిమ కొరకే కదా సృష్టింపబడ్డారు. కొంతమంది ఎలా ఉన్నారట? అందరట. అలాంటి వాళ్ళందరూ ఏమయ్యారట అంటే చెడిపోయారు. అందులో ఒక్కరు కూడా మరలా మంచోళ్ళనే వాళ్ళే లేరటండి. బాగా గుర్తుపెట్టుకోండి. భక్తిహీనుల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అన్యుల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, క్రైస్తవ్యంలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు. కానీ ఇందులో ఉన్న వాళ్ళు దేవుడే లేడనుకుంటున్న వాళ్ళు ఒక్కరు కూడా ఇక మంచోళ్ళు అసలు కాదని ఖచ్చితంగా చెప్పిస్తున్నారు. అందరూ దారి తొలగిపోయారు, అందరూ తప్పిపోయారు అని చెప్తున్నాడు. ఇంకా కింద ఇంకొక వచ్చిన ఉంచదు. వీళ్ళని ఏం చేశాడో చూడండి. వాళ్ళు ఏమవుతారో చూడండి. భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులైరి
నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, దేవుడు వారిని ఉపేక్షించను గనుక. అదనమాట. అలా ఏం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళ పరుగుని ఎక్కడి దాకా కడముట్టించారు చూడండి. దేవుడు ఉపేక్షించేంత వరదాకా వీళ్ళు దారి తొలగి బొత్తిగా ముందు కొనసాగుతున్నారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఉపేక్షించడం అంటే ఒకటే, పాతాళం. ఎవడైనా దేవుడు ఉపేక్షించాడు అనుకో, వానికి ఏ గతి? పాతాళం. అంటే ఇంతగా పరిగెత్తి వీళ్ళు భూమి మీద వీళ్ళు నెరవేర్చింది ఏంది, జయించింది ఏంది, వీళ్ళకు దొరికింది ఏంది అంటే దేవుని చేత ఉపేక్షింపబడుతున్నారు. ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నారో వాళ్ళందరూ దేవుని చేత ఉపేక్షింపబడుతున్నారు. ఇది గ్రహించారు. ఇది నాస్తికుడు. ఇందులో ఒకవేళ మనం ఉన్నామా అంటే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. లేము కదా. ఎందుకంటే దేవుడు తెలుసు మనకు కదండి. దేవుడు తెలుసు కాబట్టి దేవుని కొరకే మనం ఏం చేస్తున్నాం? పరుగు పందెంలో, పరుగు పందెంలో, పరుగు పందెం. ఇది గుర్తుపెట్టుకోండి. పరుగు పందెం ఎటు? మన పరుగు పందెం దేనికి అనేది మనకు తెలుస్తుంది. చివరి వరకు మన నోటితో మనం చెప్పనవసరం. మన మనసు ఎమ్మటే మనల్ని ఏం చేస్తుంది? లోపటి ఉండి గద్దిస్తుంది. నీ పరుగు అట్లా లేదురా, నీ పరుగు అట్లా అసలే లేదు అని ఎన్న చెప్తుంది. ఉన్నది అని ఎన్న చెప్తుంది. ఉండోళ్ళు కూడా ఉండొచ్చు, మీ హృదయం నాకు తెలియదు కానీ దేవుడు తెలుసు కదా. కాబట్టి రెండో వాళ్ళని చూద్దాం. వీళ్ళైతే మొత్తానికి ఏమయ్యారు? తొలగిపోయారు, చెడిపోయారు కదండి. రెండో వాళ్ళు ఎవరు అని అంటే అన్యుడు. అన్యుడు ఎలాంటి వాడు? ఈయన పరిగెట్టు. అన్యుడు ఎలాంటి వాడు? మరి ఈయన పరిగెడిపోతుంది అని ఆలోచిద్దాం. అన్యుడిని బైబిల్ ఒక్కటే మాట అన్నాడు. ఏంటో తెలుసా? నటించేవాళ్ళు అన్నాడు. అన్యుల్ని ఏమన్నదంటే నటించేవాడు అన్యుడు అన్నది. నా మాటతో కంటే మీరు చూపిస్తాను. వచనం చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 44వ వచనం. నా మాట చెవిన పడగానే వాళ్ళు నాకు విధేయులవుదురు. అన్యులు చూసారండి ఏం చేస్తారట వాళ్ళు? ఎవరెటాళ్ళు? అన్యులు ఏం చేస్తారట? దేవునికి లోబడినట్లు నటిస్తారు. లోబడినట్లు ఎప్పుడు నటిస్తారు అట్లా? పైన పైన చదవండి, పై వచ్చిన పై మాట. నా మాట చెవిన పడగానే విధేయులు అవుతారట. వాళ్ళు విధేయులు అవుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నటిస్తున్నారు. అన్యుడు అనగానే బాగా గుర్తుపెట్టుకోండి, వాని జీవితమే వేషధారణ. నేను కూడా ఒకప్పుడు అన్యనండి. నేను ఎవరిని అంటలేను బయట వాళ్ళని ఉద్దేశించి. నా జీవితం ఒకప్పుడు ఎలా ఉందంటే వేషధారణ, అంటే నటన. నిజంగానండి. ఎటువైపు పరిగెడుతున్నానో, ఎటు వెళ్తుందో నా మార్గం, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో కూడా నాకు తెలియదు. పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నానంటే నటిస్తూ. నా పరుగు పందెముని నటిస్తూ పరిగెడితే ప్రమాదం ఉందా లేదా అండి? ప్రమాదం ఉంటుందా ఉండదా? అన్యులు ఉన్నారో వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది తెలుసా అండి? కొంతమందిది మరలా వీళ్ళు దేవుడు తెలియదని కాదు, దేవుడు ఆల్రౌండ్ వీళ్ళకు తెలుసు. అంటే ఒక రాయో, ఒక కర్రో, ఒక ఇనుమో, లేకపోతే ఇత్తడో, వెండో, బంగారమో విగ్రహం చేసి మోపుతుంటారు. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఎలాంటి దాని కొరకు పరిగెడతారంటే, ఎలాంటి విషయాలను వెతుకుతుంటారంటే, ఒక మనిషి కనబడతారండి బైబిల్లో. మనకు చాలా విచిత్రంగా అనిపించింది ఆయన క్యారెక్టర్ని నేను చదువుతున్నప్పుడు. ఎవరైనా ఆయన అంటే అమాలేకీయుడు. ఎవరు? అమాలేకీయుడు. అమాలేకీయుడు గురించి ఎందుకు వచ్చింది? అన్యులు అంటే అన్యులందరూ ఎవరండి? విగ్రహారాధికులే కదా. అంటే ఈ అమాలేకీయులు కూడా విగ్రహారాధన చేసినందుకు అమాలేకీయులను అందరినీ తుడిచివేయి భూమి మీద నుంచి అని ఏ కాలం నుంచి చెప్పాడు? మోషే కాలంలో నుంచి చెప్పాడు. మోషేకి చెప్పాడు మొట్టమొదట, అమాలేకీయులు ఉండకూడదు, వాళ్ళు నాకు విరుద్ధంగా అన్యదేవతలను పూజించారు కాబట్టి ఒక్కడు ఉండకూడదు అని చెబితే అక్కడ కొంతమందిని ఉండనిచ్చారు. మరలా రాబోతున్న కాలంలో సౌలు దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా అగాగు అనేట ఆయన ఉంచాడు. అగాగు ద్వారా ఇంకొంతమంది వచ్చారు. సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడుగా ఒకడు కూడా పని చేస్తున్నాడు. వాడు మాట్లాడిన మాట ఇప్పుడు ఇక్కడ నటిస్తున్నాడు అన్నాడు చూడండి అన్యులు. ఆయనకి సేమ్ మంచిగా వర్తించేటట్లు ఉంటుంది. ఒక మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము నుంచి ఉంటుంది అక్కడ విషయము. అయితే అక్కడ జరిగిన సందర్భాన్ని మీకు చెప్తాను. సౌలు చనిపోతాడు. ఎందుకు చనిపోతాడో తెలుసు మనకు కదా. సౌలు చనిపోయిన తర్వాత ఇతని చావు ఎవరికి మేలవుతుంది? సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ చచ్చిపోతే ఎవరికి మేలవుతుంది? అంతే కదా అండి, దావీదుకి మేలు. ఎందుకు మేలు దావీదుకు? ఈయన పోతే ఆయనే రాజు.
కదా. కాబట్టి ఈయన పోయి సింహాసనం ఇప్పుడు ఎక్కాలి. కాబట్టి ఈయన దగ్గరికి పోయి సౌలు వచ్చిందని నేను చెప్పాను అనుకో, నాకేమొస్తుంది? ఏమొస్తుంది? నాకు గిఫ్ట్ వస్తుంది. అమాలేకీడు ఎలా ఆలోచించాడు చూడండి. అమాలేకీడు ఎలా ఆలోచించాడంటే గిఫ్ట్ కొరకు, అంటే సౌలు చచ్చిపోయిందని చెప్పే వార్తని ఏదో సానుభూతిగానో బాధతో ఇబ్బందితో చెప్తాం కదా. ఫోన్ చేసి ఎలా చేస్తా ఉండవు చచ్చిపోతే, చెప్పస్తూ ఏం కాలేదమ్మా, మామూలుగానే ఉన్నాడు, ఇంకేం కాలేదు అనేటట్లు చెప్తా. ఎందుకంటే వెంటనే చెప్తే ఏమైంది? ఇబ్బంది పడతారు. అదే ఒక శత్రువుకు చెప్తే వాడు సంతోషిస్తాడు తప్పకుండా, అమ్మ బాగా చచ్చిందని. కానీ దావీదుని ఏమనుకున్నాడు ఈ అమాలేకీయుడు? ఈ సౌలు శత్రువు కదా దావీదుకు, నాకు ఒక బహుమానం వస్తుంది తప్పకుండా అని చెప్పే విషయంలో ఈ మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడండి, చాలా గంభీరంగా అనిపిస్తాయి. అంటే ఇంత నటన ఉంటుందా మాటల్లో అని అనిపిస్తుంది. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం మీద వచ్చిన, నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు ఆ సౌలు చెప్పిన మాటలు దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడండి. అతడు ఏమంటున్నాడు? సౌలు ఏమంటున్నాడు? ఇంకా నా ప్రాణము నాలోనే ఉన్నది కానీ తల తిప్పుట చేత ఎలా బాధపడుతున్నాడు సౌలు? బహు బాధపడుతున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తరువాత అతని తల మీదనున్న కిరీటం హస్త కంకణమును తీసుకొని తెచ్చి ఉన్నానని అనేను. దావీదు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో అతడు తల తిరిగిపోయింది, అతడు బతుకుతట్టు లేడని ఈయన ఏమని చేసుకున్నాడు? హృదయంలో నిశ్చయం చేసుకున్నాడట. ఈ అన్యుల్లో వీళ్ళకల్లా వీళ్ళే నిశ్చయం చేసుకునే మనసు ఉంటుందని. అంటే దేవుని మీద ఆధారపడరు కదా, మళ్ళీ దేవుణ్ణే మొక్కుతుంటారు. ఏ దేవుని మొక్కుతారు? ఇప్పుడు చెప్పాను, రాళ్ళని రప్పల్ని మొక్కుతూ మళ్ళీ వాటి మీద సంపూర్ణంగా ఆనుకోరు. బైబిల్ అయితే మనకు సెలవు ఇచ్చింది, ఎవరి మనసు నీ మీద ఆనుకోను వాడిని నువ్వు పూర్ణ శాంతి వాళ్ళ కలవాడిగా కాపాడుతావని చెప్పేసింది బైబిల్. వీళ్ళేం చేస్తారంటే సంపూర్ణంగా ఆనుకోరు అన్నట్టు. దేవుణ్ణి ఆనుకోక వీళ్ళే నిశ్చయం తీసుకుంటారు, వీళ్ళే తీర్పు చేసుకుంటారు, వీళ్ళే ఉద్దేశిస్తారు, వీళ్ళే ఆలోచిస్తారు. ఇది మా దేవుడు, ఇది మా లెక్క, ఇలా జరుగుద్ది అంతే ఇంకా అంటారు. ఈ మాటను చూస్తే ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళే దేవుడు, అసలు వీళ్ళే దేవుళ్ళు, వేరే దేవుళ్ళు ఎందుకు మొక్కుతారు? వీళ్ళు మొక్కుకోవాలి ఇక అంతే ఇక అని అనిపిస్తుందండి. చాలా నిశ్చయత వాళ్ళకు అలా ఉంటుంది. క్రైస్తవులకు అలా ఉండకూడదండి. క్రైస్తవులకు ప్రతిదీ దేవుడే చెప్పాలి, ప్రతిదీ దేవుని దగ్గర నుంచే తీసుకెళ్ళాలి, ప్రతిదీ దేవుని కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి, నిరీక్షించాలి. తొందర అస్సలకి పడకూడదు. చాలా అనుభవాలు ఉన్నాయి బైబిల్లో ఇలాంటివి చెప్పడానికి. కానీ మనం పరుగు పందెం దానికి వెళ్ళాలి. అసలు మన పరుగు పందాన్ని కడముట్టించాలి. కాబట్టి అటు ఇటు వెళ్ళకుండా చక్కగా తీసుకెళ్తాం మిమ్మల్ని. అయితే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, వాడే నిశ్చయించుకొని చంపేశాను నేను అని చెప్పి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. దేని కొరకు అంటే దానికి ఏదన్నా ఒక బహుమానం కొరకు వెళ్ళాడు కదండి. ఇక కింద చూడండి, కింద అంటే డైరెక్ట్గా ఎక్కడ చూడండి 13 వచ్చిన చూడండి, 13 వచ్చిన తర్వాత దావీదు నీవెక్కడి నుంచి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడగగా వాడు మళ్ళా ఎవరిని వాడుతున్నా చూడండి, వీడు ఎవరిని వాడుతుండు మళ్ళా? ఇజ్రాయెల్ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం అంటే ఎవరిది? అది దేవుడిది. నేను ఎక్కడ నివసిస్తున్నాను తెలుసా నీకు? దేవుని దగ్గర నివసిస్తున్నాను, దేవుని దేశంలో నివసిస్తున్నాను, దేవుని పట్టణంలో నివసిస్తున్నాను. మళ్ళీ బుద్ధి ఎలా ఉంది? బుద్ధి ఎలా ఉంది అంటే నిశ్చయించుకుంటున్నాడు తానే చచ్చిపోయినని అనుకొని నేనే చంపే అధికారం ఉందా నీకు? నువ్వు చచ్చిపోతానని అనుకునే అధికారం అని ఉందా నీకు? చాలామందికి అలాంటి ఆలోచనలు ఉంటాయి. నేను చూస్తుంటాను మనుషుల, ఒకడు హాస్పిటల్ పోతే చాలు, ఆడు వస్తుడు రాడుపో, ఆడు రానిరాడుపో, ఆడు పోయిను పోయిగా అని అంటుంటారు లోకంలో కొంతమంది. మీరు ఆలోచించండి, మనకు లేదు హక్కు. సచ్చినను కూడా బతికించే దేవుడు
ఉన్నాడు ఆయన. అన్యుల్లో జరుగుతాయి ఆ కార్యాలు క్రైస్తవుల్లోనే అన్యులలో కూడా చాలామంది చనిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు హాస్పిటళ్ళల్లో. వాళ్ళనే ఏం చేశారు, పరిశోధించారు వాళ్ళని డాక్టర్లు. నువ్వు చచ్చిపోయిన 5 నిమిషాలు ఎక్కడున్నావు అంటే ఒక దగదగ మరుస్తున్న పట్టణంలోకి వెళ్ళానని కొంతమంది చెప్పారు. పాతాళం అనేది చీకటి లోయలోని పడిపోయా నేను అనేది కొంతమంది చెప్పారు. అలా 150-160 మందిని చనిపోయి మరలా బతికిన వాళ్ళని పరీక్షించారు డాక్టర్లు. అప్పుడే చావు తర్వాత ఏం జరుగుద్దు అనేది వాళ్ళు రిపోర్ట్ని ఇచ్చారు ఈ ప్రపంచానికి కదా. అంటే చచ్చిపోతాం అనేది నిశ్చయత మన చేతుల్లో లేదు. ఆయన సజీవులను మృతులుగాను మృతులని సజీవులుగాను చేయువాడు దేవుడు. అంటే ఈ అన్యుల్లో నటన ఏంటంటే దేవుని పేరు చెప్తుంటాడు కానీ వాడి సొంత నిర్ణయం వాడు సొంతగా దేవుడు అయిపోతుంటాడు అనమాట. అర్థమవుతుందా? ఈ బుద్ధి స్వభావం ఎవరిలో ఉంటుంది? గ్రహించండి, ఇది మనలో ఉండకూడదు అస్సలే. దేవుడు ఉన్నాడు మనకు, ఒక కాపరి ఆయన, ఒక అధ్యక్షుడు, తండ్రి, సమస్తం సర్వం ఆయనే. ప్రార్థన చక్కగా చేస్తాం కదండి, నువ్వు గొప్ప దేవుడు అవుతాండి అంటాం. కానీ నువ్వు కొద్దిసేపు ఆగు మేము పోయి వస్తాం అంటాం మళ్ళా. అది మనది కాదు తత్వం. అది ఎవరిదట తత్వం? అన్యులది. వాళ్ళు నటనము చేస్తారు, మీరు అలా ఉండకూడదు. కాబట్టి వాళ్ళు నటనం చేస్తే వాళ్ళ పాలు కూడా వాళ్ళకి ఇస్తానంటాడు. అయితే 16 చూడండి డైరెక్ట్ ఏం జరిగిందో వానికి. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని నీవు ఎలా అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనక. చూశారండి, వీళ్ళు కూడా ఏమవుతున్నారు? తన ప్రాణానికి తానే ఉత్తరవాదులు అవుతున్నారు. తన ప్రాణానికి తానే ఉత్తరవాదులు అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళలో ఉండిన నటన, వీళ్ళలో ఉండిన వాక్చాతుర్యం, వీళ్ళలో ఉండిన ఆలోచనలు, వీళ్ళలో ఉండిన విపరీతమైన ఈ లోకానుసారమైన బుద్ధి స్వభావాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళని తన ప్రాణానికి వాళ్ళనే ఉత్తరవాదులుగా చేస్తూ చంపేశాడు దావీదు వాళ్ళు. ఏం లాభం చెప్పండి? ఈ పరుగు ఎడిపోయింది, చివరికి ఎడిపోయింది. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆడి ప్రాణం ఆడే ఈయన పరుగు అంతా ఎక్కడికి పోద్దంటే మరలా పాతాళంలోనికి వెళ్ళిపోద్ది. ఈ రెండో వ్యక్తి అన్నమాట కదండి. దానికి సంబంధించిన వచనం కూడా ఇంకోటి ఉంది. చూసే ముందు బాగా గుర్తుపెట్టుకుని ఒక మాట చెప్తాను మీకు. మనం ఏం క్రియలు చేస్తే తప్పకుండా అనుభవిస్తాం. తప్పకుండా అనండి, తప్పకుండా అనుభవిస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి అనుభవిస్తాం, చెడు చేస్తే తప్పకుండా చెడు అనుభవిస్తాం. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి వచనం, కీర్తనల గ్రంథము 94 అధ్యాయం 23 వచ్చిన. చూసారండి, ఇప్పుడు ఈ అన్యులు ఎవరైతే ఉన్నారో లోకంలో ఈ 2 విధాలుగా నడిచే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు అనుకుంటారు, మళ్ళీ దేవుడు ఉందని వెళ్తారు. వీళ్ళు అనుకునే వాళ్ళు వాళ్ళ దోషములని ఏం చేస్తాడట? వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించి. వాడి చెడుతనం ఏం చేస్తుంది? వారిని సంహరిస్తుంది. అర్థమవుతుందండి? అంటే వాస్తవానికి దేవుడు వాళ్ళని శిక్షించడం లేదు, వాళ్ళని శిక్షించడం లేదు. ఏది శిక్షిస్తుంది వాళ్ళని? చెడుతనము శిక్షిస్తుంది. ఆ చెడు ఏంటిది అని చెప్తున్నది? నటనం. వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి, వేరే దేవుడు అని మొక్కుతున్నారు ఆ రాయిని, మరలా మేమే దేవుళ్ళం, మేము నిశ్చయించుకుంటాం, మేము చెప్పింది మేము జరగాలనుకుంటున్నది జరుగుతుంది అంతే అని నిశ్చయం చేసుకుంటారట వాళ్ళ హృదయం. ఈ 2 క్యారెక్టర్లు వాళ్ళలో ఉంటాయి. రెండో క్యారెక్టర్ దాటి వస్తున్నాం. మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. 2 క్యారెక్టరు దాటి వస్తున్నాం. ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయింది, అందులో మనం లేం, తెలిసిపోయింది. 2వ క్యారెక్టర్ ఇది ఎవరిది? ఇది అన్యులది. ఒకప్పుడు అలా ఉన్నాను అనిపించాలి, లేకపోతే ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాం అన్నాను అనిపించాలి. ఏదో ఒకటి మీ మనసునే మీరు ప్రశ్నించుకోండి. మూడో వాడు అంటే భక్తిహీనుడు. ఈయన గురించి కూడా బైబిల్ ఏం చెప్పిందో చూడండి. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 21 వచ్చిన. చెడుతనము భక్తిహీనులని సంహరించును. ఇప్పుడు భక్తిహీనుడు వచ్చాడు ఇక్కడికి. ఎవరు వచ్చారు? భక్తిహీనుడు వచ్చాడు. ఒకటే మాటలో తేల్చేస్తున్నాడు, కానీ కొంచెం ధ్యానిద్దాం. భక్తిహీనుని కూడా కొంచెం ధ్యానించి చివరికి మన పరుగు పందెం కాడికి వెళ్దాం. భక్తిహీనుడు ఎలా చనిపోతాడట? తన చెడుతనం వలన
చెడుతనము సంహరించును. ఇక్కడ భక్తిహీనుడి యొక్క చెడుతనం ఏంటో చెప్తారు. అక్కడ అన్యుని చెడుతనం వేరు, అది నటనం, అది అయిపోయింది. ఇక్కడ భక్తిహీనుని చెడుతనం ఏంటి? భక్తిహీనుడు అంటే ఎవరండి? దేవుడు తెలుసు. ఇప్పుడు ఏడికి ఎవరు? ఏ దేవుడు? అసలైన నిజమైన దేవుడు తెలుసు, ఆయన భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడు ఈయన్ని కూడా చెడుతనం సంహరిస్తుందంట. ఈ చెడేంటి ఇంతకు? ఈ చెడు ఏంటంటే కింద మాట చదవండి, కింద మాట తెలుస్తుంది. కింది మాట, నీతిమంతును దూషించేవాడు అపరాధులుగా ఎంచువాడు. ఈ భక్తిహీనుడు ఏం చేస్తాడంటే నీతిమంతుని దూషిస్తాడు. ఇంతకు నీతిమంతుడు ఎవడు? ఆయన పక్కన కూర్చున్నాడే నీతిమంతుడు. ఆడు నీతిమంతుడే, ఆయన పక్కన కూర్చున్నాడు కూడా ఎవడు? నీతిమంతుడే. ఈ నీతిమంతుడు ఏం చేసుకుంటున్నారు? నీతిమంతుడు అండి. భక్తిహీనుడు అంటే కూడా నీతిమంతుడే, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాడు వాడు కూడా. ఇప్పుడు పక్కోడిని ఏం చేస్తున్నాడు? అందుకే భక్తిహీనుడు అయిపోయాడు. ద్వేషిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు, కోప్పడుతున్నాడు. అంతే కదండి. ద్వేషించడం అంటే ఏంది? ఇబ్బంది పెట్టడం కదండి. అలా పెట్టినందుకు ఏమంటున్నాడు ఆయన? ఈడు మాత్రము అపరాధిగా ఎంచబడతాడు. ఎవడు? భక్తిహీనుడు. ఎలా ఎంచబడతాడు? అపరాధిగా ఎంచబడడం అంటే మరలా ఎక్కడికి పోయాడు? ఈడు పాపంలోనికే వెళ్ళిపోయాడు. ఈయన ఇంతకుముందు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నోడు కూడా ఏం కావాల్సి వస్తుంది? భక్తిహీనత వలన అపరాధిగా ఎంచబడుతున్నాడు. దేన్ని బట్టి? ఒకటే ఒక మాట, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి. అది ఎవరు నెరవేర్చాలి? నీతిమంతుడు అనేవాడు, లేకపోతే భక్తిపరుడు అనేవాడిని. ఇది నెరవేర్చకపోతే ఏమవుతాడు? వాడు భక్తిహీనుడు అవుతాడు. ఈ భక్తిహీనుడు చేసిన పనిని బట్టి ఏమవుతుందంటే చెడు చేస్తున్నాడు కాబట్టి మరలా సంహారం ఈయన మీదికి వస్తుంది కదండి. మీకు ఉదాహరణకు సౌలు తెలుసు కదా బైబిల్లో. సౌలు ఎవరు? ఇప్పుడే చెప్పాడు దావీదు, అభిషేకం పొందినవాడు. ఎట చంపినవారు? నువ్వు అభిషేకం పొందినవాడు నన్ను. సౌలు అభిషేకింపబడినవాడు. సౌలు అభిషేకింపబడినవాడు అంటే నీతిమంతుడా కాడా? నీతిమంతుడు ప్రమాణం చేస్తే తప్పుతాడా? ప్రమాణం చేస్తాడు. యోనాతానుకి ఏమని తెలుసా? నిజం రా, ఇక నేను దావీదుని ఏం చేయను, దావీదుతో నేను మాట్లాడతాను, మంచిగా ఉంటాను అతనితో అంటాడు. ఎందుకు దావీదుని నువ్వు చంపుతున్నావు? దావీదుని ఎందుకు వెతుకుతున్నావు నువ్వు? అతడు గొల్యాదుని చంపి మనందరికీ రక్షణ ఇచ్చిండు. అతని మీద నీకు ఎందుకు చెడు చూపు ఉంది అనేటట్లు. యోనాతాను ఎవరు? సొంత కొడుకు అండి, సౌలు గారి సొంత కొడుకు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సౌలు సొంత కొడుకు, దావీదు స్నేహితుడు. కాబట్టి సౌలు నువ్వు ఎందుకు చంపుతున్నావు నాయనా అని నాయన కాడికి పోయి అంటే ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణమును ఏం చేస్తాడు? ఈయన దాటి మరలా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏమయ్యాడు? భక్తిహీనుడయ్యాడు. మీకు అర్థం కావటం 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి, 4-5 వచనం. యోనాతాను చూడండి తన తండ్రితో మాట్లాడుతున్నాడు. బాగినండి, మీ మనసు అక్కడనే పెట్టండి వాక్యం మీద. తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసినవాడు కాక బహుమేలులు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక అతని ప్రాణమునకు తెగించి ఆ ఫిలిప్పీను చంపగా యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూసి అప్పుడు సంతోషించిదివి కదా. నిష్కారణముగా దావీదును చంపి బాగినాలి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా సౌలు అంటున్నాడు. సౌలు యోనాతానుతో చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ఏం చేస్తున్నాడు? ప్రమాణం అనే ఇక్కడ అండర్లైన్ చేయండి. ప్రమాణము చేస్తూ అభిషేకం పొందినవాడి ప్రమాణానికి చాలా విలువ ఉందండి. మనం ప్రమాణం చేసామంటే తప్పకూడదు. ప్రాణం పోతున్నా కానీ తప్పకూడదు. అంతగా ప్రమాణం చేయాలి కదండి. ప్రమాణం అంటే మనుషులతో చేసే ప్రమాణాలు కాదండి. అసలు ప్రమాణాలే లేవు మనకు వాస్తవానికి. కానీ దేవునితో తీర్మానం ఉంది చూడండి, దేవునితో నిబంధన ఉంది చూడండి. అదేంటిదంటారు దాన్ని? ప్రమాణం. అభిషేకింపబడిన వాడు ఒక ప్రమాణం చేస్తున్నాడంటే అది చాలా విలువైంది, గొప్పగా ఎంచాలి దాన్ని.
కదా. ఏం చేశాడు 10వ వచనంలో చూడండి, ప్రమాణం చేసి. లేకపోతే 8 నుంచి నేను చదువుతాను, త్వరగా చదువుతానండి. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు ప్రమాణం చేసింది, అయిపోయింది. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒక్క దెబ్బతో దావీదును గోడకు పొడుచు దునన్న తాత్పర్యం కలిగి ఈట వేసి విసిరేను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకొని నందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందు తప్పించుకొని పారిపోయిండు. చూశారండి, ప్రమాణం ఏడ చేసిండు? 5, 6 వచ్చిన 7వ వచనంలో ప్రమాణం చేసిండు. 10వ వచనం వచ్చేసరికి ఏం చేసిండు? ఈడ తీసి ఇసిరేసి. ఇప్పుడు నేను ఏమనాలే? భక్తిపరుడు అనాలనా, భక్తిహీనుడు అనాలి? భక్తిహీనుడు. ఈయన చెడుతనం, ఈయన ఏం చేయాలి? ఇప్పుడు ఈయన చెడుతనం ఏం చేయాలి? సంహరించాలి కదండి. ఎవడి చెడుతనం వాడిని సంహరిస్తుంది. అదే జరిగిందండి. సౌలు రావడానికి కారణము ఎవ్వరూ కాదు, చెడుతనమే కారణమైంది. ఇప్పుడు చూడండి, మొదటి సమయంలో చూడండి 31:6 వచనం. ఇలాగ సౌలు అతని 3 కుమారులు, అతని ఆయుధములు మోయవాడు, అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరు. ఒక్క దినముననే ఏమయ్యారండి? మనం ఎవరైనా దావీదు ఏమన్నాడు? ఇల్లాంక అమాలేకులతో అభిషేకం పొందినవాడిని ఎట్లా చంపినాడు? చంపింది ఎవరు? చంపింది అమాలేకుడు కాదండి వాస్తవానికి. ఇప్పుడు ఇక్కడ భక్తిహీనుడు తన చెడుతనం వలన ఏమవుతాడు? సంహరింపబడతాడు కదా. ఆడు చేసింది వానితోనే పోతే. అందుకనే ఏ దోషంను కూడా దేవుడు వదిలిపెట్టేవాడు తప్పకుండా మీదకి అనుగ్రహిస్తాడు. మనం చదివాం కీర్తన గ్రంథంలో. కాబట్టి భక్తిహీనుడు పరుగు ఎక్కడి వరకు పోతుంది? భక్తిహీనుడి పరుగు ఎక్కడి వరకు పోతుంది? పాతాళంకే నడిపిస్తుంది. అంతేనే కదా. కాబట్టి భక్తిహీనుని పొజిషన్లో కూడా మనం ఉండడానికి ఉందండి వీలు. మనం ఒక మాట దేవునితో నిబంధన చేసుకున్నామంటే చావో బతుకో ఉంటాలో ఆయనేమన్నా మనం చచ్చినాం, బతికితే బతికిన ఆయన బతికిస్తానని చెప్పాడు. ఆయన మాట తప్పు వాడైతే కాదు, అది నమ్మకం ఉంది. అయినా కానీ మనం ఏం చేస్తాం? ఆలోచించుకోండి. నేను ఏం చెప్పను, మీ హృదయానికి మీ మనసుకు తెలవాలి మనం ఏం చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నామా చేస్తలేమా అనేది మీ హృదయానికే తెలియాలన్నట్టు. భక్తిహీనుని స్థితిలో ఉంటే తప్పకుండా ఏమవుతాం? భక్తిహీనుని స్థితి అంటేనే ప్రమాణం తప్పడం, నిబంధన తప్పడం, నిబంధనని మీరడం, ఆజ్ఞను అతిక్రమించడం. కాబట్టి అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామా ఉంటే ఆ పరుగు కూడా ఎక్కడ పోతుంది? పాతాళంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు భక్తి పరుడు, ఇది కూడా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. భక్తి పరుడు ఎలా ఉండాలి, వాని పరుగు ఎలా ఉండాలి అని ఆలోచిస్తే ఇంతవరకు అర్థం కావట్లేదండి క్రైస్తవులకు. భక్తి చేస్తున్నారు బాగానే, కానీ ఎలా ఉండాలి అనేది అర్థం కావట్లేదు. భక్తులు జీవించారు, చెప్పారు, ఆ విషయాలను చెప్పినా కానీ క్రైస్తవులకు అర్థం కావట్లేదు కదా. మళ్ళీ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాము. ఇంతకు మనకు పరుగు పందెం ఉందా అనేది ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీ, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చులువుగా చిక్కున పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. యేసు కాదండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన. సరేండి, ఏముందట మనకు? మన ఎదుట ఒక పందెం ఉంది, దాంట్లో మనం ఎలా పరిగెత్తాలట? ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాగున మనం ఆసీనులం కావాలంటే మనకు ఒక పందెం ఉంది అంటున్నాడు, ఒక పరుగు ఉంది అంటున్నాడు. దాన్ని ఓపికతో కనిపెడుతూ ఓపికతో దాంట్లో కొనసాగుతూ పరిగెత్తాలి. ఉందండి పందెం మనకు? ఉన్నదండి. ఇప్పుడు వచనం చదివితే ఉన్నదండి. ఎవరికి చెప్తున్నాడు ఇది? మనకే కదా.
పాత నిబంధన అంటే మనకు కాదు, ఏమైనా బుద్ధి కొరకే. దాంట్లో నుంచి ఇప్పుడు బుద్ధి నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం కొన్ని విషయాలను. ఇది మాత్రం మనకు క్రైస్తవులకు. ఇప్పుడు మనకు ఒక పందెం ఉంది, దానికి ఒక పరుగు ఉంది. పందెము గెలవాలి, పరుగు పరిగెత్తాలి ఇంకదండి. ఈ రెండు ఒక గురిగా, ఒక లక్ష్యంగా మనకు ఉండాలి, మనకు కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆ పరుగు పందెంలో ఏం జయించాలి ఇంతకు చెప్తాడు చూడండి. ఇప్పుడు ఆయన అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం, 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు, అండర్లైన్ చేసుకోండి, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రముగా ప్రియమైందిగా ఎంచుకొన లేదు. ఎంచుకోవట్లేదు నా ప్రాణాన్ని నేను ప్రియంగా. అంటే నా ప్రాణం మంచిది, నా ప్రాణం గొప్పది, నా ప్రాణం నాతో ఉండాలి అనేది నాకు లేదు. ఒకటి ఉంది, నాకు పరుగుంది. ఆ పరుగులో దేన్ని నేను తుదముట్టించాలి? దేన్ని? పరిచర్యని. ఏంటా పరిచర్య? పౌలుకి ఇచ్చిన పరిచర్య ఏంటి? స్వార్థ పరిచర్య. ఆ పరిచర్యని తుదముట్టించడానికి ఏం పెట్టాడు? పందెం పెట్టాడు, పరుగు పెట్టాడు. దేవుడు పందెం పెట్టాడు, పరుగు పెట్టాడు. ఎందుకయ్యా పరుగు, ఎందుకయ్యా పందెం అంటే, ఈ లోకంలో మన కొరకు కాదండి. ఈ లోకంలో మనం ఏదో చేసుకోవడానికి కాదు. ఆయన ఇచ్చిన పరుగు పందెం దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు పరుగుని పందెాన్ని పెట్టాడు. ఈ రన్నింగ్లో, లేకపోతే ఈ ఏమంటారు దీన్ని, గేమే కదండి. గేమ్లో ఎవరు ముందు పరిగెత్తుతారో వాడికి బహుమానము పెట్టాడు అక్కడ దేవుడు. పెట్టాడా లేదా? అంతేనే కదా. బహుమానం ఉందా లేదా? అది ఎలాంటి బహుమానం? అందరిచ్చినట్టు కప్ప, అందరిచ్చినట్టు ఒక పాత్ర, లేకపోతే ఒక ఫోటోనా, సీల్డా, లేకపోతే బంగారమా, వెండా బహుమానం? ఏంటి అది? ఈయనకి ఇచ్చిన పందెం ఏమైంది, ఈయన పరిగె ఏమైంది, వీడు చేస్తుంది ఏంది, వీడు మాట్లాడుతుంది ఏంది, వీడు వెళుతుంది ఏంది, ఇవన్నీ చూస్తాడా చూడడా? ఉంది. ఆ పరిచర్యను తుదముట్టించడానికి పౌలు తన ప్రాణాన్ని ఏం చేశాడట? నిర్లక్ష్యం చేశాడట. అసలు గొప్పగా ఎంచలేదట దాన్ని. మనకు ఆ రేంజ్ ఉందా అండి? మనకు అలాంటి ఇబ్బంది ఉంది ఏమన్నా? మన ప్రాణాన్ని కోల్పోగొట్టుకొని మనం ఆయనని వెంబడించేది ఏమైనా ఉందా మనకు? ఎలా వెంబడించమన్నాడు మనల్ని? నీతిని, రాధ్యాన్ని మొదట, వెనకకు కాదు, మొదట వెతకండి, తర్వాత నువ్వు ఏదైనా చేసుకో, నీకు తెలుసు, దేవుడికి తెలుసా, ఇస్తాడు నీకు దేవుడు అన్నాడు. అస్సలు వింటామండి మనం కదా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యిద్దండి. ఆ 3 లైన్లలో ఎక్కడో ఒక్కాడుంటాం చూడండి. ఇప్పుడు మనం ఆ 3 లైన్లు ఉన్నాయి కదా వరుసగా, ఆ స్థితుల్లో ఎక్కడో ఒక్కాడుంటాం మనం. ఇప్పుడు అర్థమైద్ది మనకు, మన మనస్సాక్షి అంటే ఆయన భక్తులు ఎలాగనైతే పరుగు పందాన్ని జయించడానికి, పరుగు పందాన్ని గెలవడానికి ప్రయత్నం చేశారో, దీన్ని దేన్ని బట్టి చేయాలండి? ఇప్పుడు ఈ పరుగు పందెంలో గెలవాలంటే ఒకటి కావాలండి, ముఖ్యంగా ఒకటి కావాలి. అదేంటో తెలుసా? బైబిల్లో చూడండి, తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడితివి, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు. సరే అండి, పరుగులో గెలిస్తే ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. దేని వలన గెలుస్తావట? ముందేం చెప్పాడు? విశ్వాసం ఉండాలి. మొదట ఈ పందెంలో రన్నింగ్ చేయాలంటే, ఈ పందెంలో అలసిపోకుండా ఉండాలంటే, ఈ పందెంలో ఓపిక కలిగి ఉండాలంటే నువ్వు కదండి, ఈ పరుగుని కడముట్టించాలంటే నువ్వు, అంటే సంపూర్ణంగా నెరవేర్చాలంటే నీలో మొదట ఉండవలసింది విశ్వాసం. బలం కాదు, శక్తి కాదు, ధనం కాదు, డబ్బు కాదు, నీ దేహం కాదు, నీలో ఏది కాదు. ఓన్లీ దేవుడు ఉన్నాడు అని నమ్మే విశ్వాసం ఒక్కటి ఉంటే ఈ పరుగు పందాన్ని జయిస్తాం. ఈ పరుగు పందెంలో ఏం పని ఉంది అంటే పరిచర్య అనే పనిని చేసుకుంటూ పరిగెడుతూ ఆ బహుమానం పొందాలి. ఆ బహుమానం ఏంటిదయ్యా అంటే కిరీటము.
5 ఏళ్ళకు ఒకసారి మార్చబడే కిరీటం కాదు, శాశ్వత కాలం, అనంతకాలం, యుగ యుగాలు నిత్యం ఉండే కిరీటాన్ని పొందాలంటే పరిచర్య అనే పనిలో పరిగెత్తాలి, పోరాడాలి, ప్రయాసపడాలి అని భక్తులు తెలియజేశారు, పరిగెత్తారు, వాళ్ళు గెలిచారట. వాళ్ళు అంటున్నాడు, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ పరిగెత్తాను, గెలిచాను, నా కొరకేముంది, కిరీటం ఉంది. అదండి, ఉందా లేదా కిరీటం? బహుమానం పెట్టాడా లేదా? మనకు కూడా పరుగు పందెం ఉందా లేదా? వాళ్ళకు ఉంది, లోకంలో ఉన్న వాళ్ళకు. వాళ్ళు ఎక్కడికి పరిగెత్తాడు? ఒకడేమో ఉపేక్షింపబడ్డాడు, ఒకడేమో సంహరింపబడ్డాడు. ఇక భక్తిహీనుడైతే వాడు సంహరింపబడకుండా అందరు ఇంటిల్లాదులను తీసుకెళ్ళాడు. ఎవడు? సౌలు కదండి. 3 కుమారులు పోయారు, ఆయనతో పనిచేసేవాడు పోయాడు, ఆయన చుట్టూ సైన్యం అంతా పోయారు. అమాలేకుడైతే వాడు వచ్చి ఏదో పొందుకుందామని చూశాడు, అన్యుడు కదండి, వాడు కూడా చంపబడ్డాడు. ఈడైతే ఉపేక్ష, అసలుకే నువ్వు నా దగ్గర రావద్దు అన్నాడు, అంతే దేవుడు. ఆ 3 అట్లుంటే ఇక ఈ మన క్రైస్తవ పరుగు పందెం అయితే ఇది. ఈ పరుగు పందెంలో మనం ఉన్నామా? మనం పని చేస్తున్నామా? మనం పోరాడుతున్నామా? ప్రయాసపడుతున్నామా? ప్రాణం పెట్టే అంత కాదు, మనకు లేదు ఆ ఛాయిస్. ఆ ఛాయిస్ లేదు ఇంకా మనం ఏమైనా కానీ లోకం చూస్తున్నప్పుడు అబ్బా వీళ్ళు దేవుని పిల్లలు మంచిగా బతుకుతున్నారు, వీళ్ళు కరెక్ట్గా జీవిస్తున్నారు అనే ఒక సాక్ష్యం. సంఘంలోనికి రాగానే అమ్మ మంచోళ్ళం కలిసినాం, అందరం కలిసి కూడుకుంటున్నాం అనే ఒక సాక్ష్యం. దేవుడు చూస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అనేటట్లు, ఆయన సంతోషపెట్టేటట్లు కదండి. బైబిల్లోనట దావీదును అన్న మాటనట ఓవర్నా లేదటండి. పెద్ద పెద్ద భక్తులు చెప్తుంటే నాకు చాలా విచిత్రం వేసింది. రాత్రికాల సమయంలో మంచిగా అందరం ప్లేట్లు దగ్గర పెట్టుకొని కుటుంబం అంతా కూర్చొని, రాత్రి ప్రార్థన లేదు కదా, ఉదయం అయిపోయింది కదా శనివారం, ఒక వాక్యం పెట్టుకుంటే ఆయన వాక్యం చెప్తుంటే గమనించండి, వినండి అని చెప్తున్న పిల్లలకు దావీదు గురించి చెప్తున్నాడు. ఆయన ఒక్కడి గురించి రాయించాడట, ఏమని? నా హృదయానుసారుడని. దావీదుని గురించి, ఇంకెవరి గురించి నా హృదయానుసారుడు అని బైబిల్లో చెప్పలేదు, యేసుక్రీస్తు తప్ప. అంత గొప్పవాడే 4 సార్లు పడిపోయాడు. 4 సార్లు పడిపోయినా కానీ లేపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే తప్పకుండా దేవుని కనికరము, కృప ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. అది ఉండాలంటే దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు మన ప్రార్థన జీవితం, దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు మన వాక్యం ధ్యానించే విధానాలు ఆయనకు కనపరచాలి. అంతేనే కాదండి. నిన్న శనివారం ఉపవాస ప్రార్థన ఉందండి, 4 ఉన్నాం. అరే నా అవయవాల్లో 2-3 అవయవాలు ఎక్కడ పోయాయి మరి అంటాడా అన్నాడా? దేవుడు అనుకుంటాడా? అంటే ఎలా కనబడుతున్నాం మనం ఆయనకు? కరెక్ట్ కనబడతలేము అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆలోచన చేయండి, నేను చెప్పడం కాదు, మీకు అర్థమైద్ది. ఎందుకంటే మీరు కూడా జ్ఞానులే, దేవుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన జ్ఞానం పొందుకున్న వ్యక్తులు. కాకపోతే దావీదు ఎలాగునైతే పడిపోయాడు 4 సార్లు, అలా మనం ఏం చేస్తుంటాం? పడిపోతుంటాం, లేస్తుంటాం, పడిపోతుంటాం. అక్కడ ఆయనకు వీలుందట కానీ మనకు లేదటండి. అది నా భయం. నా భయం ఏంటంటే దావీదుకు వీలుంది, ఎందుకంటే క్రీస్తు రాలే, అప్పటికి నిరీక్షణ లేదు దావీదుకు, వాక్యం లేదు దావీదుకి. ఇలా చెప్పేవాడిని ఒకరిని పెట్టి బోధించే అంత లేదు, సంపూర్ణం కాలేదు ఇంకా బైబుల్, కాలం సంపూర్ణం కాలేదు. కానీ ఇప్పుడు అంత సంపూర్ణమైంది. ఏమైనా కానీ కూర్చొని తినుడే, అంతే, కష్టపడేది లేదు. నువ్వు వెళ్ళి కూర్చొని తినడానికే ఇబ్బంది పడితే ఏమంటాడు తెలుసు? ఇక వీళ్ళు మరలా వెలిగింపబడడం అసాధ్యం అనే మాటలు కొన్ని బైబిల్లో రాయించడం భయమేస్తుంది అతను చూస్తూ. దేవుని వరమును రుచి చూసి మరలా వెనుతిరిగిన వాడు మరలా వచ్చి వెలిగింపబడి దేవుని రాజ్యంలో కూర్చుంటాడనే నమ్మకం ఇక లేదు అనేటటువంటి ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఇంటిపైన చదవండి, అక్కడ రాయించాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనకేముంది? ఇంకా ఎక్కువ భయం, ఇంకా ఎక్కువ భక్తి కావాలి ఈ పరుగు పందెంలో, ఈ పరుగు పందెాన్ని జయించడానికి అనేది అవసరం ఉంది కదండి. చాలా వరకు ఉందా లేదా? ఉందా లేదా? అలాగున్న పరిగెత్తారు. ఎలా పరిగెత్తారు తెలుసా భక్తులు? రాళ్లతో కొట్టబడినరు అని వాస్తవములను తెలుసుకో, రంపములతో కోయబడిరని బ్రతకడం నీవు నేర్చుకో. ఏం పాట రాశాడండి ఆయన కదా. మనం బ్రతికి ఎలా నేర్చుకోవాలంటే సాక్షి సమూహం అట మేఘముల వలె ఆవరించిందట మనల్ని, మేఘముల వలె ఆవరించింది. ఇంతమంది మన చుట్టూ ఉన్నారు. దావీదు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు కదా. ఆ విశ్వాసుల వీర జాబితా చూడండి.
సాంసోన్ ఉన్నాడు. వీళ్ళందరూ మనుషులే, మనలాంటి రక్తము, మనలాంటి శరీరం, మనలాంటి ఆలోచన, మనలాంటి తత్వం కలిగిన మనుషులే. కానీ వీళ్ళు విశ్వాస వీరులుగా పేరు పొందారు. మనం ఆలోచన చేసుకుందాం ఒకసారి. కానీ ఆయన ఇస్తానన్నది మామూలుది కాదు. ఈ లోకం నీకు ఇయ్యలేదు, నీ ఆలోచన నీకు ఇయ్యలేదు, నువ్వు సాధించలేవు. నీ లోకంలో ఎంత ధనాన్ని ఇచ్చినా వెచ్చించలేనిది ఇస్తాడు. అక్షయత, మరణమే లేని స్థితి. నువ్వు ఎంత పోరాడినా క్షయత దొరుకుద్ది నీకు. ఈ భూమి మీద ఎంత పోరాడినా క్షయత, చివరికి సౌలు లాగున అయిపోతాం మన బ్రతుకు. కాబట్టి ఒక వచనం చూడండి, ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనం ముగించుకుందాం. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ అధ్యాయం 25 వచనం. పందెపు రంగమందు చూడండి, పరిగెత్తు వాళ్ళందరూ పరిగెడతారు, అందరూ పరిగెడతారు, కానీ చూసారండి, ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అంటే ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ మాట మనం తెలుసుకున్నాక ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎవడు బహుమానం పొందుతాడు మనకు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే మనం క్రీస్తు సంఘంలో ఉన్నాం. అంటే బాగా మీరు ఆలోచన చేయండి, నన్ను తప్పకుండా మీలో కలుపుకోవాలి. మీరు ఆలోచన చేస్తున్నారు, ఈయన కంటే నేను గొప్పగా ఉండాలి ఈ విషయంలో, విశ్వాస విషయంలో, దేవుణ్ణి కీర్తించే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, దేవుణ్ణి ఆనందపరిచే విషయంలో నన్ను ఈయన కంటే నేను కొంచెం తక్కువ ఉండే, అస్సలు అలా మీరు అనుకోకూడదు. నేను అట్లా అనుకోలేదు. నాకు ఎవరైతే బోధించారో ఆయన కంటే విశ్వాసంలో నేను గొప్పగా ఉండాలనుకున్నాను, కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు విశ్వాసాన్ని సమపాలతో పోల్చొద్దు. హైయెస్ట్ ఆలోచన చేయాలి, హైయెస్ట్గా నేను ఉండాలి. వీళ్ళ విశ్వాసంలో కంటే హైయెస్ట్ స్థానంలో నేను ఉండాలి విశ్వాసంలో. ఒక్కడే పొందుతాడన్నాడు అక్కడ. అందుకనే అందరు పరిగెడతారు, కానీ పొందేదేవుడు ఒక్కడే పొందుతాడు బహుమానం కదండి. టీంలో 12 మంది ఉంటే 12 మంది బహుమానాలు ఇస్తారా? బ్యాటింగ్లో క్రికెట్ ఆడితే ఒకటే ఇస్తారు అందరి పొత్తులా. కానీ ఇక్కడ అందరి పొత్తులు ఇచ్చేది ఏం లేదు, ఓడొస్తాడో వానికే బహుమానం. కాబట్టి పరిచర్య అనే దాన్ని పట్టుకొని విశ్వాసాన్ని ఏం చేయాలి? ఖడ్గముగా ధరించుకోవాలి. ధరించి పరిచర్యను పట్టుకొని పరిగెత్తాలి పందెం. అందరూ ఆ పందెం అంటే చాలామంది పరిగెత్తుతున్నారు, ఆ పందెంలో పరిగెత్తాలి, చివరి వారికి బహుమానం పొందుకోవాలి. ఆ బహుమానం కొరకు ఆయన చెప్తున్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసా అండి? నేను అప్పుడే బహుమానం పొందేంతగా ఉన్నానని అనుకోలేదట. ఈయన ఏమనుకున్నాడట? ఇంకా నా ముందు ఎవడైనా వస్తాడేమో, ఈయనకంటే నేను ఇంకా ముందు పరిగెత్తాలని అనుకున్నాడట. ఈయనంటే ఎవరు? నా ప్రాణమును ఎంత మాత్రం నేను గొప్పదిగా ఎంచట్లేదు. నేను క్రీస్తు సువార్త లేకపోతే ఆయన పరిచర్య తుదముట్టించేంతవరకు నా ప్రాణమును నేను ఎంత మాత్రము గొప్పగా ఎంచట్లేనా అనేటి ఆయన ఏమంటున్నట్టు, నా ముందు ఎవడైనా వస్తాడేమో ఆయన పక్కకు తొలగించుకొని నేను వెళ్ళాలి విశ్వాస జీవితం. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలి, ముందర ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న అయితే విశ్వాసంగా ఉన్నాడు, మా నాన్న అయితే ఏదో ఒకటి జరిగిస్తున్నాడు అనే ఆలోచన కాదు. నాకంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అనే తపన కావాలి, అనే పరుగు కావాలి. మామూలుగా పరిగెత్తడం కాదు. మామూలుగా పరిగెత్తితే గెలుస్తారండి? తప్పకుండా ఓడిపోతాం. మామూలుగా పరిగెత్తితే గెలవాలన్న తపనతో విశ్వాసాన్ని తోడు చేసుకొని పరిగెత్తితే తప్పకుండా గెలుస్తాం. గెలిచినాక వచ్చే బహుమానం చూడండి, ఇక చెప్తాడు ఆయన 24-25. మరియు అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు ఎలా ఉండాలన్నట్టనే మితముగా ఉండాలంటే తగ్గించుకోవాలి. ఇది చాలా అవసరం అండి. ఈ పరుగు పందెంలో గెలవాలంటే ముఖ్యంగా విశ్వాసం, తర్వాత ఓపిక, తర్వాత ఇక్కడ మితం అంటే తగ్గింపు ఇవన్నీ ఉండాలి. ఈ పరుగు పందెంలో ఇష్టం వచ్చినట్లు పరిగెత్తకూడదు. ఇప్పుడు అన్యుడు నేను నిశ్చయించుకున్నాడు చచ్చిపోతాడు అందుకని చంపేసినాన్ని అనేటట్లు మన నిర్ణయం ఉండకూడదు. అంత దేవుని అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఈ విశ్వాసాన్ని తీసుకోవాలి, ఓపికను తీసుకోవాలి, మితముగా అంటే ఆ తగ్గించుకునే తత్వాన్ని తీసుకొని పరిగెత్తాలి ఈ పందెంలో. వారైతే అంటే ఈ లోకంలో కూడా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వారందరూ ఏ కిరీటం పొందుతారు? క్షయమైన కిరీటం పొందుతారు. మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు చూశారండి. ఎందుకు మితంగా ఉండాలి, ఎందుకు ఓపిక కలిగి ఉండాలి, ఎందుకు విశ్వాసం ఉండాలి, ఎందుకు పరిగెత్తాలి, ఎందుకు పందెం? మాకు
అనుకుంటున్నావా? అక్షయమైన కిరీటం కొరకు అది బహుమానంగా పెట్టాడు దేవుడు. అంతేనే కదండి, కొనలేమండి, అది కొనలేం. ఏజ్ తరిగిపోతుంది, ఆ వయసు తరిగిపోతుంది, ఇంకేమంటాం, మన జీవితాలు తరిగిపోతున్నాయి, మన దినాలు తరిగిపోతున్నాయి. పరుగు పందెం చాలా దూరం ఉంది. పరుగు పందెం ఎంత ఉంది? దగ్గర ఉందా మనకేమన్నా? చాలా దూరం ఉంది. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం దగ్గరగా ఉంటే ఈ లోకంలో అన్నీ సాధించినట్టుంది. అర్థమవుతుందా? బహుమానం ఉందా లేదా? అక్షయమైన బహుమానం ఉంది. లోకంలో అందరూ పరిగెత్తున్నారు. లోకం వైపు చూడకండి. వాళ్ళ పరుగు మన పరుగుకు ఆపోజిట్ ఉంటుంది, అంటే వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళ పరిగెత్తే పరుగు ఎలా ఉంటుంది అంటే ఈ లోకంలో చాలా గొప్పగా కనబడుతుంది. మన పరిగెత్తే పరుగు పిచ్చి, మనం పరిగెత్తే పరుగుడు దయ్యం అంటారు. వాళ్ళు దయ్యం పట్టినట్టు చేస్తున్నారు ఈ మనుషులు, పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు ఈ మనుషులు అంటారు. అయినా పర్వాలేదు, కానీ పరిగెత్తాలి. పరుగు మాత్రము ఆపకూడదు. దేని కొరకు పరిగెత్తాలి? ముగిస్తాను. దేని కొరకు పరిగెత్తాలి? ఏం చేస్తూ పరిగెత్తాలి? పరిచర్యని మర్చిపోకండి. సంఘ పరిచర్యని అస్సలకి మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే అసలు ఉన్నదంతా ఇక్కడనే రాజ్యంలోనే పెట్టాడు దేవుడు. ఈ రాజ్యంలో మనం పని వాళ్ళుగా, మనము సువార్త ప్రకటించే వారుగా, సువార్తని ధ్యానించే వాళ్ళంగా, సువార్తను తెలియజేసే వాళ్ళంగా మనము ఉండాలి. ఇది గొప్ప స్థితి. ఈ పరుగు పందెంలో మనలో ఉండిన వాళ్ళం ఎవరం పరిగెత్తి గెలుస్తామో తెలియదు, కానీ ఎందుకంటే చివరిదాకా ఎవరం ఏమీ చెప్పలేం. కానీ మొత్తానికైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాస్తవాలు, ఈ నిజాలు ఈ లోకంలో జరిగే సేమ్ బైబిల్లో దేవుడు రాయించాడు. కాబట్టి జాగ్రత్తగా, భయముతో, భక్తితో ఈ పరుగు పందెంలో మీరందరు గెలవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.